హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ను బీభత్సంగా పెంచుతున్నటువంటి కూటమి ఎలాగైతే 2024 ఎన్నికల్లో స్పష్టమైన భారీ ఆధిక్యాలతో అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలిసి జనం ముందుకొచ్చి జనం యొక్క అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని అడిగాయి. మేము అభివృద్ధి చేస్తామన్నారు, సంక్షేమం ఇస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు నడిపిస్తామని చెప్పటం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ 6 హామీలు ఏదైతే అన్నదాత సుఖీభవ, డబ్బులు పెంచటం, తల్లికి వందనం, ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి ఎంతమంది పిల్లలు ఉంటే ఆ ప్రతి కుటుంబానికి ప్రతి పిల్లవాడికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పటం, గ్యాస్ సిలిండర్లు ఉమెన్స్కి ఇస్తానంటాం, ఏదైతే ఆడబిడ్డ నిధి ప్రకటించటం, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగ భృతి ప్రకటించటం, ఫ్రీ బస్సు ప్రకటించటం. సో ఇలాంటి కొన్ని మేజర్ పథకాల వల్ల చంద్రబాబు నాయుడు పైన, కూటమి పైన ప్రజలకి వ్యామోహం కలిగింది. సో జనసేన సంగతి తీసుకుంటే పవన్ కళ్యాణ్కి అప్పటికి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏ రకమైన రాజ్యాధికారానికి సంబంధించిన పదవి లేదు. 2019లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినా అది కేవలం మద్దతుకే సరిపోయింది. చివరిలో అప్పుడు 2014లో కూటమిగా పోటీ చేసిన పార్టీలు 2019కి వచ్చేసరికి విడిపోయాయి. బీజేపీ ఓడిపోయింది, జనసేన పక్కకి వెళ్ళిపోయింది, టీడీపీ, ఏ పార్టీకి ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేశాయి. 3 పార్టీలు నిట్ట నిలువున బంగాళాఖాతంలో మునిగిపోయాయి. సో ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మళ్ళీ కూటమి కడదాం, మనం మళ్ళీ అగ్రెసివ్గా ముందుకెళ్దాం, కాపు ప్లస్ కమ్మ కాంబినేషన్లో హిట్ కొడదామని ముందుకొచ్చాయి. జనం కూడా ఏదైతే పోస్టర్ చూశారు, ట్రైలర్ చూశారు, సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిద్దని నమ్మి బొమ్మను బ్లాక్ బస్టర్ చేసి జనం వాళ్ళ పాత్రను అయితే ప్రముఖంగా పోషించారు. అంటే ఈ కాలంలో చంద్రబాబు నాయుడు, కూటమి పార్టీలకు చెందిన అనుకూల పత్రికలు, అనుకూల మీడియా, ప్రతిపక్ష పార్టీల కంటే అనుకూల మీడియానే ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఒక ప్రామినెంట్ ప్రతిపక్ష పాత్ర చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోషించలా, అనుకూల పత్రికలు పోషించాయి. ఆ అనుకూల పత్రికలు ఏదో, ఆ 2 పత్రికలు ఏదో, ఆ 2 ఛానళ్ళు లేవో అందరికీ తెలుసు, కొత్తగా వివరించి చెప్పాల్సిన పనిలా. ఆ 2 పత్రికలే అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాయి. ఏ స్థాయిలో పోషించాయని స్పెషల్ ఎడిషన్లు వేసి మరి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి, అంటే 1-to-1, 1-on-1 ఇక కొట్టేసుకుందాం, మీరు ఎంతకైనా తగ్గించండి, మేము ఎంతకైనా తగ్గిస్తామని అప్పట్లో స్పెషల్ ఎడిషన్లు వేసి 2 సంవత్సరాల ముందు నుంచి అరే ఏది చేసినా ఇక జగన్ రాంగ్ చేసినట్టే ఆ స్థాయిలో ప్రొజెక్ట్ చేశారు. అంటే నేనైతే చెప్తాను, అసలైన ప్రతిపక్షం పత్రికలే ఆనాటి రోజున. వీళ్ళు ఎప్పుడో చివరొచ్చారు. సో ఎట్టయితే నేను కూటమి గెలిచింది, అధికారం నడుస్తుంది. సో ఈ అధికారం నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఏదైతే ఈ పార్టీలు, కూటమి పార్టీలు వేస్తున్న తప్పటడుగులు ఎలా అయితే ఉన్నాయో ఒకదాని వెంట ఒకటి జగన్మోహన్ రెడ్డిని పైకి లేపేలాగా ఉన్నాయి. అంటే ఎలాగ పైకి లేపుతాయి? అరే నువ్వు మీడియా చూడటం లేదే, నువ్వు అనుకూల పత్రికలు చూడటం లేదే, నువ్వు అనుకూల ఛానల్స్ చూడటం లేదే, బదనాం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజుని కలిస్తే ఒక బాధ, కలవకపోతే ఒక బాధ, ఏం మాట్లాడినా ఒక బాధ. తమ్మినేని సీతారాం విషయంలో నక్కిళ్ళు కదబడ్డాయి జగన్మోహన్ రెడ్డికి, ఏం మాట్లాడలేని సిచ్యువేషన్. మరోవైపు చూసుకుంటే అంబటి రాంబాబు విషయంలో కానివ్వండి, ఇక పేర్ని నానివి కానివ్వండి. సో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా ముస్తఫా కూడా ఒక కేసులో ఇరుక్కున్నాడు కదా. ఇంతమంది మీద ఇన్ని కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి లీడర్స్కి అసలు ఊపిరి ఆడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కదా. నువ్వు ఎట్లా చెప్తావు జగన్మోహన్ రెడ్డిని లేపుతున్నారు అంటే? అసలు ఈ రోజుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ని పట్టించుకునే వాళ్ళు ఎవరండి? ఎవరన్నా ఉన్నారా? నువ్వు ఎవరిని ఎమ్మెల్యే కూర్చోబెడితే ఆయన చూసి ఓట్లేసేవాడు ఎవడు లేడు. వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తాం, చంద్రబాబు నాయుడుకి ఓట్లేస్తాం, చంద్రబాబు నాయుడుకి ఓటేసినట్టే.
అసలు ఎమ్మెల్యే ఫేస్లు చూసి ఓట్లు వేసి పిచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఒక 10 మంది పేర్లు చెప్పండి. సో ఈ ఎమ్మెల్యే ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తాడు, పార్టీ యొక్క సపోర్ట్ లేకుండా, వితౌట్ జగన్మోహన్ రెడ్డి, వితౌట్ చంద్రబాబు నాయుడు ఎవరున్నారు చెప్పండి. ఈ రోజుల్లో ఎవరు ఓటేసినా కొంతమేర ఒక 5-10% ఏదైనా ఇంపాక్ట్ ఉంటే ఉంటుంది, కానీ అంతకు మించి పార్టీ యొక్క ఉన్నతి, పార్టీ యొక్క ఇంపార్టెన్సే ఎక్కువ. సో ఈ పరిస్థితుల్లో అనుకూల మీడియా అయితే గట్టిగా టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డిని. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితిపైనే దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఆయన్ని రాజకీయంగా అణచివేయాలని చూపిస్తున్న వార్తలు కానివ్వండి, రాస్తున్న రాతలు కానివ్వండి, మనకి క్లియర్ కట్గా అర్థమవుతాయి. వీటికి ఊతం ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని అనవసరమైన వివాదాల్లో తలదూరుస్తున్నాడు. అనవసరమైన వివాదాల్లో తలదూరుస్తున్నాడు, ప్లస్ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే ఆయన వాళ్ళ నాయకులను కాపాడుకోవడానికి చెప్తున్నాడేమో మనకు తెలియదు, కానీ బట్ అనవసరంగా ఇరుక్కుంటున్నాడు. దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. మరి ఇలా వాళ్ళు పట్టుకుంటున్నారు కదా, ఈ రకంగా హైలైట్ చేస్తున్నారు కదా, జగన్ బదనాం చేస్తున్నారు కదా, మరి నువ్వు ఎట్ట చెప్తావు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు లేపుతున్నారంటే? అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఎంత కంట్రోల్ చేయాలని, ఎంత లోవర్గా చేసి చూపించాలని ఎంతగా ప్రయత్నిస్తే ప్రతిపక్షం అంతగా బలపడుతుందని అర్థం. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి, సరే ఈ లాస్ట్ 3 months డేటా తీసుకుందాం మనం, ఆ ప్రాబిలిటీస్ చూసుకుంటే ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చాడు, ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాడంటే ఎగ్జాక్ట్గా 4 to 5 times ఉంటుంది. ఏదైనా ఇన్సిడెంట్ తీసుకోండి, ఎక్స్ వేదికగా చెప్తున్నాడు, ఆ ఎక్స్కి వెళ్ళి ఆ పోస్ట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. మన ఏపీలో ఉన్న ఓటింగ్ అంతా కూడా 60-70% ఆఫ్ ది ఓటింగ్ విలేజెస్ ఉంటుంది. ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎక్స్ అకౌంట్లు ఉంటాయి, పరిమితి స్థాయిలో ఉంటాయి. సో అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు మైక్ తీసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి, గొడ్డల పార్టీ అంటాడు, సైకో పార్టీ అంటాడు, ఆ పార్టీ అంటాడు, ఈ పార్టీ అంటాడు. సో ఇక్కడ భయపడుతుంది ఎవరు, బాధపడుతుంది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు బాధపడుతున్నాడు. ఈరోజు బాధపడట్లా, డే 1 నుంచి 2024 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు జాగ్రత్తలు, చంద్రబాబు నాయుడు మూమెంట్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీని తక్కువగా అంచనా వేయట్లేదు. జగన్ బలం ఎక్కడుందో తెలుసు. జగన్ బలం పల్లెల్లో ఉంది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఏ పత్రికలు ఎట్లా రాసినా, ఏం చెప్పినా, ఏం చూపించినా నిజం చెప్పాలంటే జగన్ బలమంతా పల్లెల్లో. టీడీపీకి కూటమి బలమంతా ఎక్కడుంది? ఏదైతే మధ్యస్థాయి నగరాల్లో వీళ్ళకి బలం ఉంది. సో ఈ నగరాల్లో కూడా కొంతమేర వైసీపీ ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది. 2 ఎమోషనల్గా జగన్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నేనేదో జగన్ ఇక్కడ మోస్తున్నానని కాదు, అసలు జగన్ మోస్తుందల్లా కూడా టీడీపీ కూటమికి సంబంధించిన మీడియాని. నిన్నటి రోజున ఆయన బయటకు వచ్చాడు, ఏ రకంగా ఈ మీడియా కానివ్వండి, ఈ పత్రికలు కానివ్వండి ఎక్స్పోజ్ చేసినో తెలుసు. సాక్షిలో కంటే ఎక్కువ ప్రమోట్ చేశారు ఈ 2 పత్రికల్లో. సో దాన్ని మనం పక్కన పెడితే కూటమి ఏ రకంగా జగన్ లేపుతుందని చెప్పడానికి నా దగ్గర శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల్లో నేను 4 ఆధారాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ ఆధారాలు మీరు చూసి నిజంగానే జగన్ని చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇచ్చే విధంగా మూవ్ అవుతున్నాడా అనేటువంటి అభిప్రాయానికి మీరు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజంగా మీరు కనుక అభిప్రాయానికి వస్తే అప్పుడే లైక్ చేయండి ఈ వీడియోని, అప్పుడే షేర్ చేయండి, అప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు నిజమని నమ్మితేనే మీరు లైక్ చేయండి, నా మాట నిజమని మీరు నమ్మితేనే షేర్ చేయండి, నా మాటలు నిజమని నమ్మితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయొద్దు. సో మొదటి పాయింట్గా చెప్పుకోవాలి అంటే కాదంబరి జత్వానీ కేసు. సో కాదంబరి జత్వానీ కేసు, కుక్కల విద్యాసాగర్, 3 IPS ఆఫీసర్లు, ఈ కేసు ఉంది అని అనుకూల పత్రికలకి, సో మెయిన్ స్ట్రీమ్ లీడర్స్కి తప్ప గ్రామ స్థాయి వాళ్ళకి కానీ, మండల స్థాయి వాళ్ళకి కానీ, జిల్లా స్థాయి నేతలకు కానీ చాలామందికి తెలియదు. కాదంబరి జత్వానీ అనే ఒక సినీ నటి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వైసీపీ నేత చేతిలో మోసగింపబడింది, బాధితురాలుగా మారింది, ఆమె పైన అక్రమ కేసులు బనారించారని అంటిల్ అన్లెస్ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పత్రికలు, కూటమి ఛానళ్ళు బయట పెట్టనంత వరకు ఇదొక ఇష్యూ ఉంది, అయ్యింది అని కొంతమేర తెలుసు, కానీ పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. సో ఎందుకు బయటపెట్టింది అప్పుడు కూటమి ప్రభుత్వం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి. నేను ముందుగానే చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, ఆయనకి సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. కాకపోతే
చంద్రబాబు నాయుడు తెలిసి తెలిసి చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు నేను మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అందులోనే కాదంబరి జత్వాని కేసు. అప్పుడు కోటేసుకున్నటువంటి న్యూస్ రిపోర్టర్లంతా ఏం చెప్పారు? ఎవరైతే కాదంబరి జత్వాని ఉన్నారో ఆమె ముంబైకి సంబంధించిన నటి. ఆమెను ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి కాంతిరాణా టాటా కానివ్వండి, విశాల్ గున్నీ కానివ్వండి, ఏదో ఈ పిఎస్ఆర్ ఉన్నారో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అరాచకానికి తెగబడ్డారు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు. కుక్కల విద్యాసాగర్ ముందుగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ఒక కేసు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత దాని మీద ఛార్జ్ షీట్ వేసి కాదంబరి జత్వాని తన నుంచి అక్రమంగా డబ్బులు తీసుకుంది కేస్ 1, కాదంబరి జత్వాని ఫోర్జరీకి పాల్పడింది కేస్ 2. సో ఈ 2 కేసులు ఆధారంగా ఆమెపై కేసులు నమోదు చేసి ఆమెని ఆమె కుటుంబ సభ్యుల్ని జైల్లో పెట్టారు అనే విధంగా ఆ రోజు ఈ మీడియా ప్రొజెక్ట్ చేసింది. అంటే ఆమె ఇక్కడ బాధితురాలు. ఇక దాని వెనక ఎవరున్నారు అంటే ఒక అపర కుబేరుడు, ఒక పారిశ్రామికవేత్త. అప్పటి ప్రభుత్వంలో ఆ పారిశ్రామికవేత్త అంటే తందాన అంటే తందాన అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మెలిగాడు. ఆ పారిశ్రామికవేత్త చెప్పిన మాటల కారణంగానే ఆ నటిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆమెను మానసికంగా వేధించారు, శారీరకంగా వేధించారు. తిరిగి ఆమెపైనే కేసు పెట్టి ఆమె అసలైనటువంటి నిందితురాలుగా, దోషురాలుగా కల్పించి భ్రమలు చూపించారు అని ఈ మీడియా రిపోర్ట్ చేసింది. జస్ట్ కట్ చేస్తే 2 years అయిందండి. ఈలోపు జరిగిన పరిణామం ఏంటి? కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభమైంది, సజ్జన్ జింజాల్ వచ్చాడు, ఓపెన్ చేశాడు. అదేవిధంగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవంగా శంకుస్థాపన జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన శంకుస్థాపన, అంతకుముందు వైఎస్ చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు. సరే, 4వసారి శంకుస్థాపన కడప స్టీల్ ప్లాంట్కి జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో జరిగింది. కట్ చేస్తే కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగిందో జరగలేదో తెలియదు, కానీ ఇమీడియట్గా ఈ కాదంబరి జత్వాని కేసు మళ్ళీ ముందుకు వచ్చింది. సిఐడి ఛార్జ్షీట్ వేసేసింది దాంట్లో ఇమీడియట్గా. ఆ ఛార్జ్షీట్లో ఏమేసింది? ఏదైతే అంతకుముందు వేసిన ఛార్జ్షీట్లో విషయాలు ఉన్నాయో ఆ విషయాల్ని పొందుపరుస్తూ దానికి ముక్తాయింపుగా ఏం చెప్పింది అంటే, అవును, అప్పుడు జరిగినటువంటి విచారణ నిజమే, కాదంబరి జత్వానియే నిందితురాలు, కాదంబరి జత్వానియే కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేసింది, ఎక్సార్షన్ చేసింది, డబ్బులు గుంజుకోవాలని ప్రయత్నించింది. ఆయన నుంచి దాదాపు 40 నుంచి 50 లక్షలు కూడా గుంజుకుంది, 4-5 కోట్లు ఎక్స్పెక్ట్ చేసింది. వీళ్ళు మళ్ళీ 1 కోటి నుంచి 1.5 కోటి తిరిగిచ్చారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ పొందుపరిచింది. ఇవన్నీ కూడా ఆ పాత ఛార్జ్షీట్లో ఉన్న విషయాలే, కొత్తగా వచ్చినటువంటి యాడ్ అయినటువంటి విషయాలు ఏం కాదు. సో మరి కాదంబరి జత్వాని తప్పు చేసిందని కొత్త ఛార్జ్షీట్ ప్రకారం మనం నమ్ముదాం. మరి కాదంబరి జత్వాని తప్పు చేసుంటే మీరు 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే కాదంబరి జత్వాని నిందితురాలు కాదు, బాధితురాలు. ఆ బాధితురాలకు బాధ్యత అప్పటి ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, 3 ఐపీఎస్ ఆఫీసర్లది, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, పిఎస్ఆర్. వీళ్ళు 3 ఆమెను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆమె బాధితురాలు అని మీరు ప్రొజెక్ట్ చేశారు. ఈనాటి రోజున సిఐడి రిపోర్టు ఛార్జ్షీట్ ఏం చెప్తుంది? ఆమె నిందితురాలు కాదు, బాధితురాలు కాదు, ఆమె అసలు కారకురాలు, ఈ కేసుకు మొదటి కారణం ఆమె A1, ఆమె అక్యూజ్ నెంబర్ 1 అని సిఐడి చెప్తుంది. మరి ఇప్పుడు నోళ్ళు పెగలవే, ఇప్పుడు మీ రాతలు రాయరే, ఇప్పుడు మీ ముచ్చట్లు చెప్పరే, ఎందుకు చెప్పరు? అంటే కాదంబరి జత్వాని నిందితురాలైతే జగన్మోహన్ రెడ్డి చేసిన పని కరెక్టే. జగన్మోహన్ రెడ్డి చేసిన పని కరెక్ట్ అయితే ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు ఎందుకు పెట్టారు? వాళ్ళ భవిష్యత్తుతో మీరెందుకు ఆటలాడుకున్నారు? కాదంబరి జత్వాని కేసు కరెక్టే అయితే కుక్కల విద్యాసాగర్ భవితవ్యం ఏమిటి? కుక్కల విద్యాసాగర్ని ఎందుకు మీరు జైల్లో పెట్టారు? అవసరం ఏమొచ్చింది? సో ఇప్పుడు సమర్థించలేక, వ్యతిరేకించలేక డెడ్లాక్ సిచ్యువేషన్లో పడిపోయింది కూటమి. ఏమని సమర్థిస్తారు? కాదంబరి జత్వాని మంచిదే, మంచి పనులే చేసింది, ఉత్తమరాలే అంటే కనుక సిఐడి వేసిన ఛార్జ్ షీటు, ప్రభుత్వం వేసిన ఛార్జ్ షీటుకు మచ్చ వస్తుంది. మరి ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంటుందా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా సిఐడి తప్పు చేసిందని? ఒప్పుకోలేడుగా. ఛార్జ్ షీట్ కరెక్టే అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే ఛార్జ్ షీట్ వేసింది కదా. మరి అప్పుడు జగన్ చేసిన తప్పేంటి? ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్లు చేసిన తప్పేంటి? కుక్కల విద్యాసాగర్ చేసిన తప్పేంటి? నోట్ దిస్ పాయింట్, ఆన్సర్ టు ద క్వశ్చన్.
దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వ పెద్దలది. ప్రభుత్వ పెద్దలంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? ప్రశ్నించటానికే నేను బయటకు వచ్చాననేటువంటి చెప్పిన వ్యక్తి ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు కాదంబరి జత్వాని నిందితురాలా బాధితురాలా? మీరు ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేసు కాదు. ఇది కేసు ఎందుకు కాదంటే ఇదే కేసును అడ్డం పెట్టుకొని 3 ఐపీఎస్ ఆఫీసర్ల భవితవ్యాన్ని మీరు నిర్దేశించారు. ఒక నేత కుక్కల విద్యాసాగర్ యొక్క భవితాన్ని మీరు నిర్దేశించారు. ఇదే విషయాన్ని అడ్డం పెట్టుకొని పత్రికలు విచ్చలవిడిగా రాతలు రాశాయి. జగన్ పైన బురదనేసాయి. అంటే నేను జగన్ ఇక్కడ సమర్థించట్లా. ఏ ప్రభుత్వం చెప్పేది నిజమంటున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అఫీషియల్గా ఛార్జ్షీట్ దాఖలు చేసి కాదంబరి జత్వాని తప్పు చేసిందని నిరూపించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది తప్పు అని చెప్పింది కొత్తల్లో. మళ్ళీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి అవును కాదంబరి జత్వాని నిందితురాలు అని చెప్పింది. మరి ఇక్కడ నష్టపోయింది ఎవరు? మీ కథలు, మీ కట్టుకథలు, మీ స్టోరీస్ ఉన్న ప్రజలా? మీ చర్యలకు బాధితులైనటువంటి 3 ఐపీఎస్ ఆఫీసర్లా? మీ చర్యలకు బాధితుడైనటువంటి కుక్కల విద్యాసాగర? ఎవరు తప్పు చేశారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది, చంద్రబాబు నాయుడుకు ఉంది, లోకేష్కి ఉంది. ఎందుకంటే పవర్ సెంటర్ అంతా ఇప్పుడు వాళ్లే. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? సో ఇది పాయింట్ 1. ఇక ఈ వీడియోని 2-3 భాగాలుగా చేసే ఉద్దేశం ఉంది. కంటెంట్ పెద్దదవుతుంది కాబట్టి దయచేసి మిమ్మల్ని సహకరించాలని కోరుతున్నాను.